వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా పులివెందులు ఒంటిమిట్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని మరొక వైపు పోలీసులతో అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నారు. టీడీపీ నాయకులకి డబ్బు పదవి ఆశ చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన రెచ్చగొడతా ఉన్నారు. ఈ నెల 6వ తేదీన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన, అలాగే మరొక నాయకులు రామలింగారెడ్డి గారి పైన ఏ రకంగా ఎంత విచక్షణ రహితంగా టీడీపీ నాయకులు దాడులు చేశారో, ఎలా హత్యాయత్నానికి పాల్పడ్డారో మనందరం కూడా చూసాము. ఇదంతా కూడా పోలీసుల కళ్ళ ముందే జరుగుతున్నా సరే ఉద్దేశపూర్వకంగా ప్రేక్షకుల పాత్ర పోషించారు తప్ప ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు పోలీసులు. అంటే పోలీసు వ్యవస్థ అనేది ఎంతగా దిగజారిపోయిందో ఈ ఒక్క విషయంలో మనకి అర్థమవుతా ఉంది. ఒకవైపు పోలీసులు అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు టీడీపీ నాయకులు ఏ రకంగా దాడులు చేస్తూ హత్యాయత్నాలకి పాల్పడుతున్నారో మనం చూస్తున్నాము. మరి ఏ ఒక్క దాడులు చేసిన ఏ ఒక్కరినైనా సరే మీరు అరెస్ట్ చేశారా? ఏ ఒక్కరినైనా మీరు కేసు పెట్టారా? అంతేకాకుండా ఇవన్నీ సరిపోవన్నట్టు ఒక ఊర్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ని మరొక ఊరికి మార్చేస్తూ ఎవరు కూడా వెళ్ళి ఓటు వేయడానికి వీలు లేకుండా రిగ్గింగ్ చేసి ఎలా అయినా గెలవాలి అని ఒక ప్రణాళికని రూపొందిస్తున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్తోనే టీడీపీ నాయకులు పోలీసులు యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేవలం ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవు అనే విషయం వారికి తెలుసు కాబట్టి ఇలాంటి అరాచకాన్ని సృష్టిస్తూ ఇలాంటి తప్పుడు పనులకి వారు పాల్పడుతూ ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక జెడ్పీటీసీ కోసం మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంతగా దిగజారిపోలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ఒకటే మీకు చెప్తా ఉన్నాము, అధికారం ఎల్లవేళలో ఉండదు. రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మీరు చేసినటువంటి తప్పుడు పనులు, మీరు చేసినటువంటి అరాచకాల్ని కూడా వడ్డీతో సహా మేము ఇచ్చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అనేకమైనటువంటి దాడులు, దాదాపు 2000 పైచిలుకు దాడులు వైసీపీ హయాంలో రాష్ట్రంలో నమోదయ్యాయి. ఆ కేసులకు ఈ రోజు వరకు విచారణ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, శిక్షలు లేవు. కనీసం దళితులకు ఇచ్చే ఆ పారితోషికం కూడా ఈనాటికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఎకరం భూమి ఇస్తానన్నాడు, వాళ్ళని జైల్లో పెడతానన్నాడు, ఇంట్లో ఉద్యోగం ఇస్తానన్నాడు, రకరకాలుగా మాయ మాటలు చెప్పాడు తప్ప ఏ ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళు అధికారంలో ఉన్న 5 ఏళ్లు దళిత దాడుల్ని యథేచ్ఛగా నిర్వహించి దళితుల్ని అనగదొక్కి ఇప్పుడు పవర్ పోయిన 14 నెలలు కూడా అదే మదంతో వాళ్ళు చెలరేగిపోతున్నారు. అధికార మదంతో ఆనాడు, ధన మదంతో ఈనాడు దళితులపై దాడులు చేస్తున్నారు. ఎవడిచ్చాడు ఈ అధికారం జగన్మోహన్ రెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డికి, అతని కొడుక్కి, అతని అనుచరులకి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మీకు దళితుల ఓట్లు కావాలి, దళితులంటే మీకు ఓటు బ్యాంకుగా మీకు మారాలి, కానీ వాళ్ళు మీకు బానిసల్లాగా మీ ఇంటి కుక్కల్లాగా పడుండాలా? ఏం తప్పు చేశాడని ఆ దళిత యువకుడిని తిరుపతిలో ఆ విధంగా కొట్టారు. తిరుపతి పట్టణం అంటే ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచంలో దానికి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ను చెడగొడుతూ ఏమిటి రౌడీయిజం, ఏమిటి గూండాయిజం, ఏంటి దారుణం అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. నువ్వెంతో నీతి కౌలు చెప్తావు కదా, సుమతి శతకం చెప్తావు కదా, తిరుపతిలో గోవులు చచ్చిపోయి అంటావు, గగ్గోలు పెడతావు, తిరుపతి కొండ మీద అక్రమాలు జరుగుతున్నాయంటావు. ఏం చేశారు అసలు మీరు? రాజశేఖర రెడ్డి పరిపాలించిన 6 సంవత్సరాలు గాని, జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు గాని దళితుల కోసం ఒక్క పథకం పెట్టిన పాపాన్ని మీరు పోలేదు. మీరు పెట్టింది ఏంటంటే దళిత గోవిందం అని చెప్పి దళితుల నెత్తి మీద శటకోపం పెట్టి ఆ ప్రోగ్రాంలో కూడా 100,000 కోట్లు భూమన కరుణాకర్ రెడ్డి దోచుకున్నాడు అన్నాడు టీటీడీ చైర్మన్ గా. అంతకంటే దళితులకు మీరు చేసింది ఏముంది? 29 రకాల సంక్షేమ పథకాలని తెలుగుదేశం పార్టీ పెడితే మీరు దాన్ని పీకి పారేశారు 5 సంవత్సరాలు.
ఆ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ 3 ముక్కలు చేసి పనికి రాకుండా తాళాలేసి పెట్టారు. తెలుగుదేశం పార్టీ దళితుల కోసం కంకణం కట్టుకున్నటువంటి, దళితోద్ధరణ కోసం కంకణం కట్టుకున్నటువంటి, అంబేద్కర్ భావజాలంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆవేళ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు 2 దళితులకి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఇచ్చి గౌరవించారు. తర్వాత అనేక మంది దళితుల్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చారు. మొట్టమొదటి రెవెన్యూ మంత్రిగా పి మహేంద్రనాథ్ అనే ఒక దళితుడిని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆ రోజు ఎన్టీఆర్ గారు చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాలయోగి లాంటి దళితుడిని లోక్సభ స్పీకర్ గా చేసినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ప్రతిభాభారత్ అనే దళిత మహిళను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. కాకి మాధవరావు అనే ఐఏఎస్ ఆఫీసర్ని, దళిత అధికారిని ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ చేసినటువంటి ఘన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. ఈ తెలుగుదేశం పార్టీ దళితుల కోసం, దళితుల యొక్క రక్షణ కోసం అనేక రకాలుగా పాటుపడుతుంటే వీళ్ళు దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళిత ఓటు బ్యాంకు మాదని చెప్పుకుంటూ, దళితులు మా మేనమామలు అని చెప్పుకుంటూ, కపట ప్రేమను, కపట చుట్టరికాన్ని, అక్రమ చుట్టరికాన్ని కలుపుకుంటూ ఈ విధంగా దళితుల మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి నేను ప్రశ్నిస్తున్నాను. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్త అయిన ఒక దళితుడిపై ఏదో తలకాయ మీద నుంచి కారు తొక్కించుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తే మా పార్టీ కార్యకర్తను మేము చంపుకుంటామని నిస్సిగ్గుగా మాట్లాడి రంకు రాజకీయాలు. నిన్న దాచేపల్లిలో ఒక ఇంటర్ విద్యార్థిపై జరిగిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఇంటర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు అమానుషంగా అతన్ని కొట్టడం, చివరికి ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చారనే వదంతులు కూడా వస్తున్నాయి. ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన శాఖ తప్పితే మిగతా అన్ని శాఖలు చూస్తున్నాడు. ఆ శాఖలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. గతంలో చదువుకుంటున్న విద్యార్థులు చాలా మంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఈరోజు స్కూళ్ళు ఆపేస్తున్నారు, డబ్బు లేక, లేదే సరైన సదుపాయాలు లేక. లేదు, ఇటువంటి ఘటనలు చూస్తుంటే పిల్లల తల్లిదండ్రులకి భయం వేస్తుంది. గురజాల పవిత్రమైన ప్రాంతం, గ్రామాలని పట్టణాలు చేశాం, తాగునీరు తీసుకొచ్చాం, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, హైవేలు నిర్మించాం, ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చాం. కానీ ఈ రోజున పేకాట క్లబ్బులకి, గంజాయికి, లేదు అసాంఘిక కార్యక్రమాలకి, గ్రనైట్ స్మగ్లింగ్లకి ఏరులై పారుతుంది. ఈ రోజు మద్యం ఇంటింటికి ఒక కుటీర పరిశ్రమ పెట్టారు. ఇటువంటి వాటికి అది మరి గురజాల ఈరోజు ప్రసిద్ధిగా అందుతుంది. దురదృష్టకరం. తక్షణమే చర్యలు చేపట్టాలి. అంతేకాదు, చాలా వదంతులు ఉన్నాయి ఆ కొట్టిన విద్యార్థుల మీద. వాళ్ళని తక్షణమే టెస్టులు చేయించి అసలు ఏం జరుగుతుంది గురజాలలో, ఎందుకంటే మనం వాళ్ళ పేర్లు ఎత్తటం కానీ వాళ్ళ కుటుంబాలకు హాని కలిగించడం కాదు. మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్ తీసుకోవాలి పోలీసులు. కేవలం ఏదో ఇది ప్రేమ కథనో ఇంకో దాని వల్ల ఘటన జరిగిందనో చేతులు దులుపుకుంటే కుదరదు. దయచేసి పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఏదో చూస్తున్నాం పోలీసు వ్యవస్థ అంటే అక్కడున్న సగం మంది సిఐలు, ఎస్ఐలు కేవలం తెలుగుదేశం నాయకులకి వంట పాడే వాళ్ళు చెప్తే పనికొచ్చేటట్టు కనపడట్లా. అందుకే నికార్సైన పోలీసు ఉంటే లా అండ్ ఆర్డర్ని మరి చట్టపరంగా చర్యలు చేపడితే భయం ఉంటుంది ప్రజల్లో. ఇటువంటి ఘటనలు పునరావృతం కావు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకులు ఒక బీసీ డాక్టర్ మీద దాడి చేస్తే వెంటనే 307 పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకొచ్చాం. ఎవరనేది కాదు ఈరోజు నాయకులు చూడాల్సింది. ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా కఠినంగా ఉంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కావు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ మెట్లు ఎక్కుతూ ఉన్నాం, దిగుతూ ఉన్నాం. ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాల్ని, ఆ అప్రజాస్వామిక విధానాలకి అధికారులు వంతపాడుతున్నటువంటి వైనం పైన పదే పదే వినతి పత్రాలని సమర్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 రోజుల నుంచి కమిషనర్ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే కమిషనర్ గారు అందుబాటులో లేరు. ఇవాళ ఆఫీసులో ఉన్నారని తెలుసుకుని న్యాయవాద మిత్రులందరితో కూడా కలిసి, ఎందుకంటే చట్టాన్ని అతిక్రమించి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో చట్టం గురించి చెప్పాలనే ఆలోచనతో ఈరోజు న్యాయవాద మిత్రులతో కలిసి కమిషనర్ గారికి కలిసాం. కమిషనర్ గారికి చెప్పాం, మేము మీకు వినతి పత్రాలు ఇస్తున్నామే తప్ప
దానికి ప్రతిఫలం క్షేత్రస్థాయిలో కనబడట్లేదు. మేము ఇచ్చినటువంటి ప్రతి వినతి పత్రాన్ని మీరు కిందకి పంపిస్తున్నారు, బాగానే ఉంది. కానీ అక్కడ దానిపైన స్పందించే అధికారులు కరువయ్యారు. దీనిపైన మీరు కఠినంగా ఉండాలా. మేమేదో మాకు అనుకూలంగా పనిచేయమని మేము కోరటం లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎన్నికల కమిషన్ పోస్ట్ ఆఫీస్ మాదిరిగా ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ గతంలో విన్నాం, శేషన్ గారు అని చెప్పి ఆయన గురించి కథలుగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అదే రకమైనటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు అయినటువంటి తమరు కూడా ఆ విధమైనటువంటి మీకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలతో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని చెప్పి మేము వారిని కోరాం. అదే సందర్భంలో ఎందుకంటే పోలీస్ అధికారులు పెడుతున్నటువంటి అక్రమ కేసులపైన దాంతోపాటుగా తెలుగుదేశం నాయకులు కడప జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఇప్పటికే పులివెందులో తిష్టవేశారు. పక్క జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు. వారిని అడ్డుకోవడానికి కనీసం ఎక్కడా కూడా అధికారులు ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళని అడ్డుకోవాలా? అక్రమంగా ఆ ప్రాంతంలో తెలుగుదేశం నాయకులే కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా ఆ ప్రాంతంలో ఉంచడానికి వీల్లేదు. వారందరినీ కూడా బయటికి పంపించే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వారిని కోరటం జరిగింది. దాంతోపాటుగా అతి ముఖ్యమైనటువంటి, ఎందుకంటే ఇవాళ పోలింగ్ బూతులు మార్చారు. అసలు చాలా ఆశ్చర్యం కలిగింది. వారితో చెప్పాం, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం సెక్షన్ 25లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది చట్టం. ఎందుకంటే ఓటర్ల చేర్పులకి తీసివేతలకు సంబంధించి కానీ మాజీ మంత్రుల్ని, మాజీ శాసనసభ్యుల్ని, ఎమ్మెల్సీల్ని భయభ్రాంతులు చేయాలని ఒక కుట్ర ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెరదీస్తే ముందుగా ఆ పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి మా నాయకులు వెళ్తే ఆ రాత్రి వాళ్ళ మీద దాడి చేయటం జరిగింది. 5వ తారీఖు ఉదయాన్నే ప్రచారానికి మా నాయకులు వెళ్తే మా ఎమ్మెల్సీ అశోక్ యాదవ్, రమేష్ యాదవ్తో పాటు రాము వారి మీద విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళని కారులో పెట్టి తగలేయాలని, వారిని హత్య చేయాలని పురుకెళ్ళినట్టు పరిస్థితి చూసాం. చివరికి దారుణంగా రమేష్కి అయితే గూడి కొట్టారు, వేరే వ్యక్తిని చంపాలని చూశారు, ఇంట్లోకి వెళ్తే ఇంటికి కూడా నుప్పు పెట్టాలని చూశారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మేము పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. ఆ పరిస్థితిలో పోలీసుల దగ్గర డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారు మాట్లాడిన మాటలంటే తెలుసా? పూర్వం పరిస్థితి ఏంటి, ఇప్పటి పరిస్థితి ఏంటి అనే దాని మీద వేదాలు వల్లించాడు. చేసేది లేక అక్కడున్నటువంటి డిఐజీ గారి దగ్గరికి వెళ్ళాడు. డిఐజీ గారి దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడావు తెలుసా? ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారి మేము లేకపోతే తల్ల తెగిపోయాయని, మీరే ప్రత్యాపారం చేస్తాకెళ్ళారని, ఇదేనా ఈ రాష్ట్ర ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థలో ఉన్న అధికారులు చేయాల్సిన పని అని అడుగుతా ఉన్నాం. ఎట్లయితే ఎక్కడ రక్షణ మాకు జరుగుతుందని అడుగుతా ఉన్నాం. మాకు రక్షించాల్సినటువంటి వ్యక్తులే భక్షిస్తానికి తెలుగుదేశం పచ్చ చొక్కాలు వేసుకొని కుమ్మక్కై ఎన్నికల తంతులో వెళ్తా ఉంటే మాకు ఎవరు భారతదేశ రాజకీయ వ్యవస్థ, అంబేద్కర్ గారి రాజ్యాంగ వ్యవస్థను నీరుగారుస్తూ ఉంటే ఒక ప్రక్క అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని భయభ్రాంతులను చేస్తూ దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, చివరికి పెట్రోల్ పోసి తగలయ్యాలని చూసి ఈ పరిస్థితి ఉంటే ఎవరు బాధ్యులు అని అడుగుతా ఉన్నాం. చివరికి చేసేది లేక మమ్మల్ని రాజ్యాంగమే రక్షిస్తుంది, ప్రజాస్వామ్యం కాపాడుతున్న ఆశతో, ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మిన శ్రేణులు
ధైర్యంగా ఎన్నికల బరిలోకి వెళ్తా ఉంటే చివరికి మమ్మల్ని కొట్టి మా మీద దాడి చేసి మమ్మల్ని చంపాలని చూసి మా వారి మీదే ఎదురు కేసులు SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టినటువంటి చరిత్ర ఈరోజు పులివెందుల ప్రాంతంలో ఉందంటే ప్రజాస్వామ్యం ఎటు వెళ్తోంది అని అడుగుతా ఉన్నాం. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నాం. ఓటర్ మహాశయాలు కూడా గమనించమని అడుగుతా ఉన్నాం. ఇంత అకృత్యాలు, ఇంత అమానుషాలు, ఇలాంటి దాడులు తెలుగుదేశం